బూర్జా ప్రెస్ క్లబ్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు మురళి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ నుండి గత 70 సంవత్సరాలుగా కాలుష్యం మరియు బూడిద ద్వారా కరకవాగు, పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం, పాండురంగాపురం గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. పశుపక్షాదులు, వ్యవసాయ పంటలకు కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. ఉచితంగా తరలించాల్సిన బూడిదను టెండర్లు వేయడంతో ఎక్కడి బూడిద అక్కడే పేరుకుపోయి ఈ 5 గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. 5 గ్రామాల ప్రజలు సొసైటీ ద్వారా ఉచితంగా బూడిదను తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ప్రజలు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కేటీపీఎస్ పాండ్యాస్ బూడిద కట్ట గురించి నష్టపోతున్న గ్రామ ప్రజల గురించి మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. కేటీపీఎస్కి ఆనుకున్నటువంటి కరకవాగు, పునుకుల, పుల్లాయగూడెం, పాండురంగాపురం, సూరారాం గ్రామ ప్రజలు కేటీపీఎస్ బూడిద కట్ట చెరువుకి అతి దగ్గరలో ఉండడం వలన, అతి దగ్గరలో అంటే 100 మీటర్ల దూరంలో కూడా ఉన్న పరిస్థితుల్లో ఉండడం వలన వాళ్ళు, ఈ గ్రామ ప్రజలు చాలా నష్టానికి గురవుతున్నారు. గత 70 సంవత్సరాల నుండి ఆ బూడిద చెరువు కట్టలో కొన్ని లక్షల టన్నుల బూడిది పేరుకుపోయి ఉన్నది. కేటీపీఎస్ యాస్పాండో వారు గతంలో ఫ్రీ కాస్ట్ తీసుకెళ్ళమని ఇచ్చారు. దాని తర్వాత 10 రూపాయలు బేస్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ టెండర్ విధానం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఆన్లైన్ టెండర్ విధానం పెట్టారు. దీని వలన కేటీపీఎస్కి సంబంధించిన బూడిదే బయటికి పోవడం చాలా కష్టమవుతుంది. ఇలా చేయడం వలన 2 సంవత్సరాలకు ఒకసారి కట్ట ఎక్స్టెన్షన్ చేయడమే కాకుండా దానికి యాస అమ్ముకోవడం వలన యాజమాన్యానికి 10 కోట్లు ఆదాయం వస్తుంటే బూడిద కట్ట చెరువు పెంచడం వలన 200 కోట్ల నష్టం జరుగుతుంది. కావున ఈ గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కేటీపీఎస్ జనుక సంస్థ యాజమాన్యం వారు చూసి ఈ 5 గ్రామాల ప్రజల సొసైటీ కాంట్రాక్టర్లకు ఉచితంగా యాస్ సప్లై చేస్తే అతి తొందరగా బూడిద కట్ట చెరువు ఖాళీ అయ్యి చుట్టుపక్కల ఆరోగ్య పరిస్థితులు, పేద ప్రజల ప్రాణాలకి వాళ్ళు ఒక ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేయాలని చెప్పేసి ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రక్రియ కొనసాగించాలని మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా తెలియపరచుకుంటున్నాము. సమస్య ఏంటంటే కేటీపీఎస్కి పక్కనే ఉన్నటువంటి కరకవాగు, సూరారాం, పాండురంగపురం, పునుకుల, పుల్లాయగూడెం ఎఫెక్టెడ్ విలేజ్లో నెంబర్ 1 ఎఫెక్టెడ్ విలేజ్ ఇవి. కాబట్టి ఈ గ్రామ ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి యాజమాన్య సంస్థ జెన్కోకి ఉంది. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సిఎస్ఆర్ పాలసీ ఫండ్సే కాకుండా ఈ యాస్ టెండర్ విధానం ఈ 5 గ్రామాల ప్రజలకే కేటాయించి వాళ్ళకి జీవనోపాధి, ఈ 5 గ్రామాల ప్రజలకు జీవనోపాధి ప్లస్ దీని ద్వారా ఇంకో 100 కుటుంబాలు బతికే విధంగా చేస్తారని కోరుకుంటూ యాజమాన్య సంస్థకి ధన్యవాదాలు.